విజయనగరంలో 99 టీవీ క్యాలెండర్ను ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా 99 టీవీ యాజమాన్యానికి న్యూ ఇయర్, సంక్రాంతి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోందని ఎంపీ అన్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్లో ట్రయల్ రన్, విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు వంటివి రాష్ట్ర అభివృద్ధికి దోహదపడుతున్నాయన్న ఎంపీ కలిశెట్టితో మా ప్రతినిధి సుబ్బారావు ఫేస్ టు ఫేస్. పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు గారు క్యాంప్ కార్యాలయం దగ్గర ఉన్నాం. ఆయన అడిగి ఈ నూతన సంవత్సరంలో ఏ రకంగా ప్రయాణం ఉంటుందనేది మరి కొంత సమాచారం ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, నూతన సంవత్సరంలో కూటమి ప్రభుత్వం వచ్చాక అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా కూటమి ప్రభుత్వం భావిస్తున్నది. మీ హయాంలో ఇక్కడ భోగాపురం ఎయిర్పోర్ట్ మొన్న రీసెంట్గా అద్భుతంగా ఆవిష్కరించగలిగారు. దీనిపై ప్రతిపక్షాలకు చేస్తున్న విమర్శలకు మీరు గట్టిగానే సమాధానం చెప్పారు. ఇదే అంశం మీద మీరు ఏ విధంగా ప్రజలకి నూతన సంవత్సరం, సంక్రాంతి శుభాకాంక్షలు రానున్న రోజులతో ఏ విధంగా ముందుకెళ్తారు? ఈరోజు కొత్త సంవత్సరం అడుగుపెట్టాం. సంక్రాంతి కూడా వస్తుంది. మన తెలుగు ప్రజలందరూ కూడా బాగుండాలి, నియోజకవర్గం ప్రజలు బాగుండాలి, ముఖ్యంగా రైతులు బాగుండాలి. ప్రజానీకాన్ని అందరికీ ఒకటే కోరుకుంటున్నాం. ప్రభుత్వానికి అఖండమైన విజయాన్ని ఇచ్చారు, అన్నదండలుగా ఇచ్చారు. ఈ మద్దతుతోటే ప్రజాప్రభుత్వం పరిపాలన బ్రహ్మాండం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా తన పరిధిలోనే తనను సేవలు అందించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈ దేశం పట్ల కానీ, రాష్ట్రం పట్ల కానీ అంకితభావంతో ముందుకెళ్ళాలి. ప్రతి ఒక్కరు కూడా విషయంలో పాటించాలి. అయితే మేము వ్యవస్థల్ని కాపాడడానికి, వ్యవస్థల్ని సరిచేయడానికి, వ్యవస్థల కోసం పనిచేసే నాయకత్వం ప్రజాప్రభుత్వం ఏర్పాటైంది. ఎన్డీఏ కూటమి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈరోజు పరిపాలన అద్భుతంగా జరుగుతుంది. వ్యవస్థ బాగున్నప్పుడు ఆ వ్యవస్థలో ఉన్న ప్రజలందరూ కూడా బాగుంటారు. వ్యవస్థ అనేది చాలా ఇంపార్టెంట్. వ్యవస్థను కాపాడే దిశగా ప్రయాణం చేస్తున్నాం. అది మనం చేసామా, మీరు చేశారా, మేము చేసామా, ఇవన్నీ పక్కన పెడితే వ్యవస్థ అనేది చాలా ముఖ్యమైనది. ఈ 18 నెలల్లో ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరు ఏం చేశారో ప్రజలకు తెలుసు. ప్రజలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. క్రెడిట్ని కొట్టుకోవాలి, క్రెడిట్ని తీసుకోవాలని ఆలోచన ఈ ప్రభుత్వానికి కానీ మాత్రం లేదు. ప్రజలు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు కార్యక్రమాన్ని అద్భుతంగా ఈరోజు అన్ని కార్యక్రమాలు కూడా చాలా అద్భుతంగా జరుగుతున్నాయి. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో అఖండ విజయాన్ని సాధించడానికి భవిష్యత్తులో ఏ ఎన్నిక జరిగినా సరే ఎన్డీఏ కూటమి గెలుస్తుందని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇది ఇక్కడ పరిస్థితి. ఎన్డీఏ కూటమి అభివృద్ధికి పట్టం కడుతున్నది. ప్రజలకు ఏమైనా సంక్షేమం ఇవి అన్ని రకాల అందించి శరవేగంతో మా ప్రభుత్వం ముందుకెళ్తుంది. రానున్న ఎన్నికల్లో కూడా అఖండ మెజార్టీ, అఖండ విజయం సాధిస్తామని చెప్పి మనతో కలిశెట్టి అప్పలనాయుడు గారు చెప్పారు. కెమెరా శ్రీనివాస్తో సుబ్బారావు, 99 న్యూస్ విజయనగరం.